హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఖుషి బేబీ వ్లాగ్స్. ఫుడ్ ఫర్ సోల్, ఫ్లేవర్ ఫర్ సెన్సెస్. నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా కొన్ని పోపు దినుసులు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దానికోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియను, ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. దీనికోసం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయి. నాకైతే ఎగ్స్ని సెపరేట్ చేయడం రాదు, సో నేను ముందుగానే 3 ఎగ్స్ని తీసుకొని సెపరేట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. వాటిని నేను డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు ఎగ్ను మగ్గించడం కోసం ఒక 5 మినిట్స్ క్లోజ్లో ఉంచుకోవాలి. ఎగ్ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అండి, నా మీద కూడా పడిందని అనుకుంటున్నాను. సో ఎగ్ ట్రై చేశాను ఇవాళ. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెల్లుల్లి కారం ట్రై చేయాలని. ఇవాళ అయితే ట్రై చేశాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకుందాం. దీనికోసం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కారం, పసుపు, ఉప్పు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మా హాస్టల్లో అయితే మిక్సీ అనేది ప్రొవైడ్ చేయరు, సో నేను దీన్ని మాన్యువల్గానే పేస్ట్ చేశాను. దీనికోసం ఒక పెద్ద యుద్ధమే చేశాను నేనైతే. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా కలుపుతూ ఉంచుకోవాలి. దీన్ని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయడమే. నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది. నేను పెద్దగా ఎగ్ అయితే తినను, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ఎవరైనా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్